తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇక సంక్రాంతి 3 రోజుల పండుగ, 3వ రోజు కనుమను జరుపుకుంటాము. ఈ కనుమ ఏ విధంగా జరుపుకోవాలి, పాటించవలసిన విధి విధానాలేంటి, నిర్వర్తించాల్సిన కార్యక్రమాలేంటి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మితలి. గురూజీ, 3 రోజుల పండుగ సంక్రాంతి, చివరి రోజు కనుమ జరుపుకుంటాము. కనుమని ఏ విధంగా జరుపుకోవాలి, అసలు ఆ రోజు ఎటువంటి విధి విధానాలు మనం పాటించాలి, సో ఆ రోజు ఏమైనా స్పెషల్ వంటలు ఉంటాయా, సో స్పెషల్ పూజలు ఉంటాయా, అసలు ఈ రోజు అసలు బయటికే వెళ్ళకూడదని చెప్తూ ఉంటారు, దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటి? కనుమ అంటేనమ్మా ఇది పూర్తిగా ఈ భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు కూడా మనకి గ్రామానికి సంబంధించి, గ్రామ దేవతకి సంబంధించిన కార్యక్రమాలు. ఇది అంటే ఈరోజు అంటే ప్రకృతిలో ఉండేటువంటి శక్తులు, అంటే ప్రకృతి ఒక చేంజ్ని తీసుకుంది. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మారుతుంది. ప్రకృతి అంతా కూడా ఒక ఆధ్యాత్మిక చింతనతో మేళవించాలి. కాబట్టి ఈ విధి విధానాలని జరపటం. మనం భోగి ధనుర్మాసానికి చివరి రోజు, సంక్రాంతి మకర రాశి ప్రవేశం, సూర్యనారాయణ అంటే కొత్తగా అంటే మకర పురుషుడు మకర రాశిలోకి ప్రవేశించాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి గ్రామ దేవతకి చేసే కార్యక్రమం కనుమ. ఏం చేస్తారంటే అమ్మవారిని ప్రభ తయారు చేస్తారు. ఆనందోత్సాహాలతో ప్రభని తయారు చేసి ప్రభని ఊరూరా తిప్పుతారు. అలాగే చాలా ఊళ్ళలో మనకి గరగలు ఉంటాయి. అమ్మవారిని మనం ముందే ఒక వారం రోజుల ముందుగానే పసుపు నీళ్లతో, గ్రామ దేవతల్ని పసుపు నీళ్లతో అభిషేకించి ఇక అక్కడ నుంచి ఆవిడకి కార్యక్రమాలు మొదలు పెడతారు. అంటే దీనికి పుట్టిళ్ళు, అత్తిళ్ళు, సారె ఇలాంటివన్నీ ఉంటాయి. ఆవిడని తీసుకురావటం, ఆవిడని ఉత్సవమూర్తిగా కూర్చోబెట్టడం, ఆవిడకి చేయాల్సినటువంటి చీర, సారె అన్నీ పెట్టి పుట్టింటికి తీసుకొచ్చాం. అంటే ఇక్కడ ఆ గ్రామ పెద్దలు ఒకళ్ళు పుట్టింటి వాళ్ళు, ఒకళ్ళు అత్తింటి వాళ్ళు కింద ఉండి అమ్మవారిని తీసుకొచ్చి అమ్మవారికి అన్నీ చేసి ప్రభతో తీసుకెళ్ళి విడిచిపెడుతూ ఉంటారు. ఇది కనుమ. అంటే ఎంత ఆనందోత్సాహాలతో ఆవిడ బాధపడుతూ, పుట్టింటికి వచ్చిన ఏ స్త్రీ అని అత్తింటికి వెళ్ళేటప్పుడు అంటే వెళ్ళటం ఇబ్బంది కాదు, కానీ ఇక్కడ నా కుటుంబ సభ్యులందరినీ విడిచి వెళ్తున్నాను ఇలా భావిస్తూ ఉంటారు కదా. అలా ఆ భావనతో ఉంటుంది. అలా మనం దిగబెట్టి వచ్చిన తర్వాత అంటే పొలిమేరలు దాటకూడదు, వెళ్ళకూడదు. అంటే ప్రకృతి అంతా కూడా అంటే ఎంత మంచి ఉంటుందో అంత చెడు ఉంటుంది. అందుకని ఆ రోజు మనం అందరం బాధతో ఉంటాం. పంపించేసినప్పుడు మనం హ్యాపీగా ఉండంగా బాధతో ఉంటాం. మన ఆడపిల్ల అత్తింటికి వెళ్ళిందన్న చిన్న బాధ ఒక ఇది ఉంటుంది. అలాంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి అంటే పూర్వం రోజులంతా కూడా కాలినడక, లేకపోతే ఎడ్లబళ్ళు, కాబట్టి అక్కడ మొదలైంది. ఇప్పుడు అంతా కూడా ట్రైన్లు, ఫ్లైట్లు. అసలు అంటే ఏదో పండగ జరిపేసుకోవాలి, వదిలించేసుకోవాలి కాదు కదా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి. అందుకని కనుమ కూడా చేస్తారు. కనుమ తర్వాత మళ్ళీ ముక్కనుమ 4వ రోజు కూడా కొంత చేసే ఇది ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని మనం సాగనంపేటప్పుడు, అత్తింటికి పంపించేటప్పుడు, లేకపోతే ఆ ప్రభలు మనం అలంకరించి చేసేటప్పుడు అమ్మవారికి గ్రామ దేవతలు, పూర్వం గ్రామ దేవత గ్రామానికి పొలిమేరలలో ఉండేది. ఆవిడ ఊర్లోకి తీసుకొచ్చి ఇవన్నీ చేసి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి, అక్కడ దుష్టశక్తుల నిర్మూలనార్థం బలిదానం చేస్తారు, బలులు ఇస్తారు. ఈ రోజు నాన్ వెజ్ తీసుకోవాలని చెప్తారా? నాన్ వెజ్ తీసుకోవాలి కాదు, ఇవ్వాలి. మీరు అమ్మవారి పేరు చెప్పి బలిచ్చేసి మనం వండుకుని తినేటివి ఏంటమ్మా? అది దుష్టశక్తుల్ని ఆపడం కోసం కదా. అంటే మనం ఏదైతే పదార్థం నివేదన చేస్తున్నాం అవి తింటూ ఉంటాయి. మనం చూడగలిగితే, మనం ఏదో పదార్థం పెట్టేసిన తర్వాత చూడగలిగితే, బైనోక్యులర్ అవి పెట్టి చూడగలిగితే మనం ఎవరి కోసం కేటాయించాం మొక్కు. నేను ఒకటి చెప్తా ఏంటంటే, నువ్వు వస్తున్నావని ఫోన్ చేసావమ్మా మా ఇంటికి, నీ కోసం వడ్డించిన విస్తర ఉంటుంది, నేను భోజనం కోసం పెట్టా, అది నువ్వు రాలే, ఇంకొకరు ఎవరో వచ్చారు, సర్లే ధనలక్ష్మి కాదు నువ్వు కూర్చో అనకూడదు, తెలుసు. ఇది ఎందుకంటే నీకు నేను కేటాయించేసాను. అలా నువ్వు అమ్మవారి పేరు మీద చెప్పి అమ్మవారికి మొక్కు తీర్చేసుకుని నువ్వు అలా వండుకుని ఎలా తినేస్తావు? అది నీది కాదు, నీకు ఆ హక్కు లేదు. ఇది తప్పు. అమ్మవారికి నివేదన చేసాం అంటే బలి ఇచ్చేసాం అంతే. దాన్ని మళ్ళీ మనం తీసుకొచ్చి శుభ్రంగా కాల్చి ముక్కలు కోసి తినకూడదు. ఇది సాంప్రదాయం కాదు. ఉన్నాయి విధి విధానాలు ఉన్నాయి, దానికి తగ్గట్టుగా అవి మనం చేసేసాం. అంటే ఆ శక్తులు ఆవహించి ఉంటాయి. దేనికోసం అయితే మనం పేరు పెట్టి చెప్పామో ఆ శక్తి దాని మీద ఆవహించి ఉంటుంది. దాన్ని తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనం తినకూడదుగా, తిన్నాం, అందువల్ల మనకి సమస్యలు వస్తున్నాయి. ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి క్రతువు. మనకి తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి దగ్గరలో ఇంచుమించు సుమారు 200 చుట్టుపక్కల గ్రామాల నుంచి
పెట్టుకున్న ప్రభలన్నీ కూడా అక్కడికి చేర్చబడతాయి. 200 300 గ్రామాల నుంచి అందరూ తీసుకొచ్చి ప్రభలను అక్కడ తీసుకురావడం చేర్చడం జరుగుతుంది. అంటే ఇదంతా కూడా సాంప్రదాయం, ఒక విధానం. ఇది ఆ గ్రామ పెద్దలు, వంశీకులు ఇలా మనం మాట్లాడుకున్నాం. వాళ్ళు ఉన్నప్పుడు చాలా పద్ధతిగా శాస్త్రీయంగా జరిగేవి. అవి జరగట్లేదు కాబట్టి అంటే మనం వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడి ఏదో పండగ అంటే కొత్త బట్టలు పిండి వంటలు అనుకుంటున్నాం. ఇది కాదు, ప్రతిదీ సహేతుకంగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. అది మన జీవన విధానానికి మేలు చేసేదై ఉంటుంది. హిందూ సాంప్రదాయంలో ఏది కూడా అంటే పెద్దవాళ్ళు ఆలోచించారు అంటే మనకి మంచి చేసేదై ఆలోచిస్తారు. ఓకే, అందుకే ఈ రోజు ప్రయాణాలు చేయకూడదని చెప్పారు. గ్రామాలు పొలిమేరలు దాటటాలు అవి చేయకూడదు. ఎందుకంటే ప్రతి పొలిమేర మనం దాటుతున్న ప్రతి పొలిమేరలోనూ ఒక గ్రామ దేవత, ఒక దుష్టశక్తిని ఆపడానికి చేసే ప్రయత్నం ఉంటుంది. అందుకని కంపల్సరీ మనం ఆ రోజు ప్రయాణాలు అవి చేయకూడదు. అలాగే అమ్మవారికి అంటే బలి హరణతో పాటు బూరెలు, అలాగే మనం ఇంట్లో చేసుకున్నటువంటి ఈ పిండి వంటలు, ఈ చేతి చెక్కడాలు, అలాగే పుడకతో పోసేటువంటి జంతికలు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇలాంటి పెట్టడం వెనుక కూడా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా. 100% ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టుగానే మన అంటే నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నావు అంటే, ఆరోగ్యంగా ఉండటం అంటే ఫిజికల్గా ఫిట్గా ఉండటం కాదు, శారీరక మానసిక ఆరోగ్యాలన్నీ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. స్పెషల్గా అరిసెలు వండుతారు కదా గురుజీ సంక్రాంతికి, దీని వెనక ఏదైనా ఉంటుందా సైంటిఫిక్? 100% ఉంటుందమ్మా. అది బెల్లము, నువ్వులు, వరిపిండితో చేసినటువంటి దాంతో చేసి నువ్వుల నూనెలో వేయిస్తారు. ఇది మనకి ధాతు పుష్టినిస్తుంది. సప్తధాతువులు కూడా పుష్టిగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇక్కడ తీపిని అధికంగా తీసుకోవాలి. అందులో ఇది శీతాకాలం, మనకి ఆ వెచ్చదానాన్ని ఇవ్వాలి, మనలో ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, కాల్షియం ప్రొడక్షన్ జరగాలి, మనలో ఐరన్ బాగుంటున్నప్పుడే మనం చలిని ఎదుర్కోగలం. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చలేస్తుంది. అందుకని కంపల్సరీ మనం బెల్లము, నువ్వులు అనేది తినాలి. ఇది వరిపిండితో చేసినటువంటి, బియ్యం పిండితో చేసినటువంటి అరిసెలు, ఇవన్నీ ప్రతిదీ శాస్త్రీయత. అలాగే మీకు చెక్కడాలు చూడండి, బియ్యం పిండిలో వాము కలుపుతారు. ఇవి అంటే తేలికగా జీర్ణం అవుతాయి. అలాగే మన డైజెషన్ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. మనల్ని కూడా ఆరోగ్యంగా ఉంచడం కోసం ఇవన్నీ సృష్టించబడింది. అయితే విధి విధానంగా ఈరోజు మనం జరుపుకోవాల్సింది ఇదే. సో ఖచ్చితంగా ప్రయాణాలు చేయకూడదు ఈరోజు. సో అంటే ప్రతి ఇంట్లో కూడా మూలదేవత అని నైవేద్యం పెడతారు. గ్రామదేవతతో పాటు ఎవరి ఇళ్లలో వాళ్ళు మూలదేవుడికి నైవేద్యం పెట్టడం. అంటే నైవేద్యం పెట్టడం అంటే బయట గ్రామదేవతకి బలి ఇచ్చినట్టు మనం మాంసాహారాన్ని నివేదన చేస్తాం. అలా కాకుండా ఇంట్లో బూరెలతో నివేదన చేస్తాం. బూరెలు వేసి 101 బూరె అమ్మవారికి నివేదన చేస్తారు. అలాగే మనకి గరగలు, గడప గడపకి గరగొచ్చి అమ్మవారి పసుపు కుంకుమల్ని మనకి గడప మీద పెట్టడం, పసుపు నీళ్లు పోయటం. ఎవరి ఇంట్లో అన్న దుష్టశక్తులు ఉన్నాయేమో వేపమెండలతో ఆ వీధులన్నీ కూడా ఆ జలాన్ని ప్రోక్షణ చేస్తూ గ్రామ వీధులన్నింటినీ కూడా శాస్త్రీయంగా, ఇది శాస్త్రీయత. పసుపు నీళ్లు చల్లడం వల్ల బ్యాక్టీరియా అనుకుందాం మనం, దుష్టశక్తులు, దెయ్యాలు, భూతాలు కాదు, బ్యాక్టీరియాలు, వైరస్లు ప్రబలకుండా ఉండడం కోసం పసుపు నీళ్లు, సున్నము కలిపినటువంటి జలాన్ని చల్లుతూ ఉంటారు. వేపమండలతో చల్లడం వల్ల యాంటీబయాటిక్, వ్యాధి నిరోధక శక్తి. ప్రకృతిని అంతటిని కూడా మనం అంటే కొత్త వాతావరణంలోకి ప్రవేశిస్తున్నాం అని ప్రిపేర్ చేయటం ఇదంతా కూడా. అంటే కొత్త వాతావరణం అంటే అప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం, కాలం మారుతుంది. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మారుతున్నాం. ఆయన నడక మార్చుకుంటున్నారు. సూర్యనారాయణమూర్తి ఉత్తరాయణంలోంచి తన నడకను మార్చుకుని దక్షిణాయనంలోంచి ఉత్తరాయణంలోకి నడక మార్చుకుంటున్నారు. ఇక్కడ నుంచి స్థితి మారుతుంది. ఆయన విష్ణుమూర్తి శయనం అయిపోయింది, అందుకని ఆయనం అయిపోయింది, అందుకని మారుతూ ఉన్నారు. ఈ మార్పుకి మనల్ని సంసిద్ధులను చేయటానికి పదార్థాలు, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులతో మనల్ని మమేకం చేయటమే ఈ భోగి, సంక్రాంతి, కనుమ. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. శాస్త్రీయ కోణం చెప్పారు. సో అంతేకాదు హెల్త్ బెనిఫిట్స్ చెప్పారు, ఏ విధంగా జరుపుకోవాలి, సో మన పూర్వీకులు ఏం చెప్పారు దీని గురించి అని చాలా చక్కగా చెప్పారు. అందరూ కూడా పాటించాలని కోరుకుందాం. ధన్యవాదాలు. సూర్యోస్మితల్లి.